దేశంలో మావోయిస్ట్ ప్రభావిత రాష్ట్రాలు ఇన్ని ఉన్నాయి. అన్నీ కూడా ఆపరేషన్ కగారు పిలుపుతోటి ఖచ్చితంగా మావోయిస్ట్ నేతలంతా లొంగిపోవాలని చెప్పి పిలుపునిస్తుంటే ఎక్కడా జరిగినటువంటి లొంగుబాట్లు ఎందుకని తెలంగాణ రాష్ట్రంలోనే జరుగుతున్నాయి అనేటువంటిది దేశంలో చాలామందిని వెంటాడుతున్నటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నకు సరిగ్గా సమాధానం వెతుక్కుందాం తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి గారితో. సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సార్, ఎందుకని తెలంగాణ రాష్ట్రము సరెండర్ పాలసీని ఎందుకు నమ్ముకుంది? మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఎందుకు ఎన్కౌంటర్లు నమ్ముకోలేదు? ఇప్పుడు ఇందులో అజ్ఞాతంలో ఉన్న వాళ్ళందరూ కూడా సిపిఐ మావోయిస్టులు ఉన్న వాళ్ళు, నార్మల్గా ఈ నక్సలైట్ పార్టీలు ఉన్న వాళ్ళందరూ కూడా చాలా కింది స్థాయి వాళ్ళు, ఆదివాసులు, తర్వాత అడవి ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు, గ్రామాల్లో ఉండేవాళ్ళు. సో అట్లాంటి వాళ్ళు కొంతమంది చాలా తక్కువ మందికి సిద్ధాంత బలం ఉంది. మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళని చూసి వీళ్ళని చూసి కోల్పోవడం తప్పిస్తే అందులో వాళ్ళకి పెద్ద సిద్ధాంత బలంతో పోయిన వాళ్ళు గారు. కాబట్టి మేమనుకున్నామంటే ఇట్లాంటి వాళ్ళకు మనం ఏదో మన తెలంగాణ ప్రభుత్వం యొక్క విధానం కూడా అదే. ఏంది అంటే వాళ్ళని బయటికి తీసుకురండి, లొంగిపోయేటట్టు చేయండి, అంతేగాని వాళ్ళతోని మనం కాల్పులు జరిపేసి రక్తపాతం చేసి ఎన్కౌంటర్లు చేయడం వద్దు, మనకు అది పద్ధతి కాదు అని చెప్పి వాళ్ళు చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్, పాలసీ డిసిషన్ తీసుకున్నారు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. దాంట్లో భాగంగానే మేము కూడా మా యొక్క కార్యకలాపాలు కూడా వాటిని సాఫ్ట్ ఆపరేషన్స్ చేయాలి, వాళ్ళని ఎట్లన్నా బయట తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని చెప్పి మేము మనకి ఇన్ఫర్మేషన్ ఉండి కొంత వాళ్ళకి తెలిసినటువంటి వాళ్ళతోని వాళ్ళ బంధువులు వర్గం కావచ్చు, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసే వాళ్ళు కావచ్చు, వాళ్ళు ప్రెస్ వాళ్ళు కావచ్చు, ఇట్లా డిఫరెంట్ పీపుల్తో వాళ్ళతో కాంటాక్ట్ ఏర్పరచుకున్నాము. ఆ కాంటాక్ట్లో భాగంగా మెల్లమెల్లగా ఒక్కొక్కరు బయటకు రావడం మొదలైంది. ఇక్కడైతే తెలంగాణకు వస్తే ఇక్కడ మాకు మీద ఏమి ఇబ్బందులు ఉండవు, మాకు ఎట్లాంటి ఏమంటారు సమస్యలు ఉండవు, తర్వాత హరాస్మెంట్ అనేది, వేధింపులు అనేవి ఉండవు అన్న ఉద్దేశంతో. ఎందుకంటే మనకి ఇది ఈ రకమైనటువంటి విధానం ఏదైతే సరెండర్ అండ్ రిహాబిలిటేషన్ ఉందో అది ఎప్పుడూ 1993 నుంచి అమల్లో ఉంది. కాబట్టి అక్కడ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా హాయిగా వాళ్ళ బతుకుతున్నారు, ఎక్కడ కూడా సమస్య లేదు. సో ఈ సంగతి మేము బాగా ప్రజల్లోకి వెళ్ళిపోయేటట్టు చేసినాము, గ్రామాల్లోకి, తర్వాత ఈ ఆదివాసీ గూడాల్లోకి. ఆ విధంగా మేము పాంఫ్లెట్ వంచినాము, రాండ్రి ఇట్లాంటి లాస్ట్ ఇన్ని సంవత్సరాలు ఇంతమంది సరెండర్ అయినారు, వాళ్ళు హాయిగా వాళ్ళ జీవితం గడుపుకుంటున్నారు, ప్రభుత్వం వాళ్ళకి సహకరిస్తున్నది. ఈ రకంగా మేము పంపినాం కాబట్టి ఒక రకంగా పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసినాం కాబట్టి మెల్లమెల్ల వాళ్ళు బయటకు వచ్చినాం అనమాట. సార్, మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లో ఇప్పటి వరకు ఏ రాష్ట్రాన్ని కేంద్రం ప్రత్యేకంగా అభినందించలేదు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ పైన అభినందనలు కురిపించారు. మావోయిజం బలహీనపడిందా, మావోయిస్టులు బలహీనపడ్డారా, లేకపోతే ప్రజలకి మావోయిజాన్ని దూరం చేసే క్రమంలో తెలంగాణ పోలీసులు పైచేయి సాధించారా? ఇది ఇవాళ ఇప్పుడు జరిగింది కాదండి. ఇది లాస్ట్ 2-3 దశాబ్దాల నుంచి కూడా, ఆల్మోస్ట్ 2-3 దశాబ్దాల నుంచి కూడా మన ప్రయత్నం ఏంటంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యకలాపాలు కంటే కూడా ప్రభుత్వం నుంచి వచ్చే నెగిటివ్, ప్రభుత్వం అన్నప్పుడు కొంత పాజిటివ్ ఉంటుంది, కొంత నెగిటివ్ కూడా అక్కడక్కడ ఉండొచ్చు. ఆ నెగిటివ్ని ఎక్కువ ప్రచారం చేసేసి ప్రభుత్వాలంటే ప్రజల్ని మంచి చూసుకోరు, ప్రజల్ని దోపిడీ చేస్తారు, ప్రజల గురించి అట్లా ఇట్లా అని చెప్పి ఒక రకమైనటువంటి వాతావరణాన్ని, ఒక రకమైన నెరేటివ్ని స్ప్రెడ్ చేసిండ్రు. సో ఆ నెరేటివ్ని డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ద్వారా, పెద్ద ఎత్తున సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ ద్వారా, పెద్ద ఎత్తున ఎకనామిక్ వెల్ఫేర్ యాక్టివిటీస్ ద్వారా ఈ రకంగా వాటిని దూరం చేసినాం. అది లాస్ట్ 20 ఏళ్ళ తర్వాత వచ్చి, ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున వెల్ఫేర్ యాక్టివిటీస్ తీసుకురావడం వలన ప్రజల్లో కొంత బాగా మార్పు వచ్చింది. అంటే గవర్నమెంట్ కూడా మా కోసమే ఉన్నాయి ప్రభుత్వాలు. ఇది ప్రభుత్వాలు అంటే మనం అనుకున్నట్టుగా మావోయిస్టులు కానీ నక్సలైట్లు కానీ స్ప్రెడ్ చేస్తున్నట్టుగా అది అట్లా పరిస్థితి లేదు. ప్రజలు మన కోసం ఉన్నాయన్నట్టు, ప్రభుత్వాలు మన కోసం ఉన్నాయన్నట్టుగా ప్రజలు అనుకోవడం మొదలుపెట్టిండ్రు. సో అట్లా అక్కడి నుంచి మార్పు మొదలైంది. స్లోగా అది మొత్తం అసలు రిక్రూట్మెంట్ లేకుండా పరిస్థితికి వచ్చేసింది అన్నమాట. సో ఐల్ కన్క్లూడ్ విత్ వన్ క్వశ్చన్. ఇప్పుడు దేశమంతా ఎదురు చూస్తున్నటువంటి ఒకే ఒక ఘట్టము, ఆ వ్యక్తి పేరు గణపతి. గణపతి అలైవ్గా లేరు అనేటువంటిది చాలామంది చెప్తున్నారు, కానీ మీరు చాలామంది పోలీస్ పెద్దలు మాత్రం నో డౌట్ గణపతి త్వరలో లొంగిపోతారని చెప్పంటున్నారు. ఇంతకీ వేరేస్ గణపతి తెలంగాణ పోలీసుల అదుపులో ఉన్నారు అనేటువంటిది బయట బాగా టాక్ నడుస్తుంది. ఈజ్ దట్ రైట్? ఇట్స్ టోటలీ రాంగ్ అండి. ఆయన పోలీసుల అదుపులో ఉంటే మేమేం చేసుకుంటాం, మనం చూపిస్తాం కదా, ఆయన బయటకు వాళ్ళ ఇంటి ఊరికి పంపించేస్తాం. మనకి ఏం అవసరం ఉన్నది, అది కరెక్ట్ కాదు. మేము కూడా వాళ్ళకు ప్రయత్నం చేస్తున్నాము, వాళ్ళకి తెలిసిన వాళ్ళతో మేము కాంటాక్ట్లు పెట్టి ఎట్లన్నా కానీ వాళ్ళని ఆయనతో కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ చేసుకొని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని చెప్తున్నాము. సరే, అది కావటం లేదు, అది కొంచెం టైం పడుతున్నది. మేబీ నా అనుమానం ఆయన యొక్క టీంతో బయటకు వస్తారని అనుకుంటున్నాను నేను. సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్, రాబోయేటువంటి రోజుల్లో మళ్ళీ మావోయిజం బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి మావోయిస్టులు ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ బలం సాధించినటువంటి క్రమం ఏది కూడా లేదు. గణపతి రాబోయేటువంటి రోజుల్లో లొంగిపోవటం తథ్యము, అది అతి త్వరలో వెయిట్ చేస్తామని చెప్పి అంటున్నారు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి. అలాగే కాకుండా లొంగిపోయినటువంటి మావోయిస్టులు బయటకు వచ్చి అరాచక శక్తులుగా, సంఘ విద్రోహ శక్తులుగా మారేటువంటి ఛాన్స్ ఏమాత్రం లేదు, వాళ్ళు నిరంతర నిఘాలో ఉంటారు అని చెప్పి అనుకుంటున్నారు. ఇది తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి గారితో డైల్ న్యూస్ ఎక్స్క్లూజివ్. కెమెరా పర్సన్ బానుతో విజయ్ సాధు,
తెలంగాణ డీజీపీ కార్యాలయం నుంచి.